హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 5 కథలలో మొదటి కథ రాగి యంత్రం. ఈ కథను రాసిన వారు శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు. వజ్రాల వ్యాపారి వీరభద్రం పట్నంలో పనిచూసుకుని పొద్దుపోయి తమ ఊరు తిరుగు ప్రయాణం అయ్యాడు. అతడెక్కిన బండి పట్నం పొలిమేర దాటుతూ ఉండగా పొడవాటి గడ్డం ఉన్న మనిషి ఒకడు బండిని ఆపి, అయ్యా, గంట నుంచి ఎదురు చూస్తున్నాను. ఏ బాడుగు బండి ఇటుకేసి రాలేదు. నేను అవసరంగా పోలవరం వెళ్ళాలి. బండిలో కాస్త చోటిస్తారా అని అడిగాడు. అందుకు బండివాడు వీలు లేదు అంటూ ఉంటే వీరభద్రం కల్పించుకుని, మన పోలవరం మీదుగానే కదా వెళ్ళేది, ఆయన బండి ఎక్కని అన్నాడు. ఆ మనిషి బండిలోకి ఎక్కి వీరభద్రం పక్కనే కూర్చుని, చాలా పెద్ద సాయం చేశారు అని ఒక్క క్షణం ఆగి, నా గడ్డం, మాసిన దుస్తులు చూసి ఏమీ అనుకోకండి. నా పేరు రామేశం. నేను ఎన్నో ఇక్కట్లకు వచ్చి హిమాలయాలకు వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వస్తున్నాను అన్నాడు. హిమాలయాల నుంచా అన్నాడు వీరభద్రం అతడి మాటలు నమ్మలేక. ఇది గ్రహించిన రామేశం తన చొక్కా పైజేబులోంచి ఒక రాగి యంత్రం తీసి, చూడండి, ఇదేమిటి అని అడిగాడు. వీరభద్రం దాన్ని అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూసి, ఇది రాగి యంత్రం, పైన ఏవో బీజాక్షరాలు చెక్కి ఉన్నవి అన్నాడు. రామేశం ఆ యంత్రాన్ని జేబులో పెట్టుకుని, ఇది ఏవో బీజాక్షరాలు ఉన్న మామూలు రాగిరేకు కాదు. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి నా కష్టాలు ఆలకించి ప్రసాదించాడు. దీన్ని దేవుని మందిరంలో ఉంచితే నా కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాడు. ఏడాది క్రితం ఇల్లు వదిలిపోయిన నేను మంత్రశక్తి గల ఈ రాగి యంత్రం లభించింది అన్న ధైర్యంతో తిరిగి వస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఇద్దరికీ నిద్ర ముంచుకు వచ్చింది. అయ్యా, పోలవరం వచ్చాం అంటూ బండివాడు వేసిన కేకతో వీరభద్రం మేలుకుని రామేశంతో, ఇక లేవండి, మీ ఊరు చేరాం అన్నాడు. రామేశం కదలలేదు. వీరభద్రం అతను నిద్రలేపేందుకు ఒంటి మీద చేయి వేసి బులిక్కి పట్టాడు. అతని ఒళ్ళు చల్లగా మంచుగడ్డలాగా ఉన్నది. ఆ తర్వాత అతడి ఇల్లెక్కడో వెతికి తెలుసుకుని జరిగింది అతడి భార్యకు చెప్పాడు వీరభద్రం. ఏడాది క్రితం ఇల్లు వదిలిపోయిన మనిషి నిర్జీవంగా ఇల్లు చేరడంతో రామేశం భార్య, కుమారుడు, కూతురు గొల్లుమన్నారు. వీరభద్రం వాళ్లను ఊరడించి ఇల్లు చేరేసరికి తెల్లబారిపోయింది. బండి దిగబోతున్న వీరభద్రానికి రామేశం తనకు చూపించిన రాగి యంత్రం కంటపడింది. వీలు చూసుకుని దాన్ని రామేశం కుటుంబానికి చేర్చాలని అతడు దాన్ని తన దేవుడి మందిరంలో పెట్టాడు. ఆ రాత్రి వీరభద్రానికి సరిగా నిద్ర పట్టలేదు. ఒకటే పీడ కలదు. ఆ కలల్లో అతడి చిన్ననాటి స్నేహితుడు కోదండపాణి అతడితో, ఎరా భద్రం, ఈ మధ్య ఏమైనా నీకు నీ కొడుకు తగాదా ఏమైనా వచ్చిందా అని అడిగాడు. తగాదానా? అలాంటిది ఏమీ లేదే, ఎందుకు అలా అడుగుతున్నావు అని ప్రశ్నించాడు వీరభద్రం. నీ కొడుకు ఊళ్ళో అందరి దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం కావాలని ప్రాధేయపడుతున్నాడు. నీ పరువును దృష్టిలో ఉంచుకుని ఈ సంగతిని చెవిన వేద్దామనుకున్నాను అన్నాడు కోదండపాణి. అతడు వెళ్ళిపోగానే వీరభద్రానికి కొడుకు కనిపించాడు. వీరభద్రం కోపంగా వాణ్ణి, నువ్వు ఊళ్ళో అడ్డమైన వాళ్ళందరినీ ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నావా అని ప్రశ్నించాడు. అవును, నాకేదైనా ఉద్యోగం కావాలి అన్నాడు కొడుకు బింకంగా. అలాంటి కర్మ నీకేం వచ్చింది? మన వ్యాపారం లక్షల్లో నడుస్తున్నది. ఉన్న ఒక్కడివి అది వదిలి ఏ దానయ్య దగ్గర నౌకరీ చేస్తావా అన్నాడు వీరభద్రం. దానయ్యో ధర్మయ్యో, నాకు ఉద్యోగం కావాలి అంతే అంటూ కొడుకు విసురుగా వెళ్ళిపోయాడు. వీరభద్రానికి చప్పున మెలకువ వచ్చింది. ఎన్నడూ లేనిది ఏమిటి పీడకల అనుకుంటూ లేచి కూర్చుని చాలా బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు వీరభద్రానికి మరొక పీడకల వచ్చింది. ఆ సంగతి ఏమిటంటే, ఆయన భార్య బాగా స్థూలకాయురాలు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అనే ధోరణి ఆమెది. వైద్యుడు ఆమెను పరీక్షించి రోజుకు ఒక పూటే భోంచేయమని, రాత్రివేళ ఇన్ని పాలు తాగి ఊరుకోమని చెప్పి ఏవో మందులు ఇచ్చాడు. అయితే వీరభద్రానికి వచ్చిన పీడకల్లో ఆమె వంటగదిలో దీపం ముందు కూర్చుని వెండి గంజ నిండుగా అన్నం, కూరలు వడ్డించుకుని ఆవురవురమంటూ తినేస్తున్నది. వీరభద్రం కోపంగా ఆమెతో, ఏమిటి దెయ్యపు తిండి, వైద్యుడు ఏం చెప్పాడు అని అడిగాడు. వీరభద్రం భార్య ఏమాత్రం తొణక్కుండా, రోజుకు ఒక పూట తిండి తిని ఎవరైనా బతకగలరా? ఆయన వైద్యుడు కాదు, యమదూత, మీరు వెళ్ళి నిద్రపోండి అనేసింది. వీరభద్రం ఆ మాటలతో నిద్ర మేలుకుని, ఏమిటి పిడకలలో, నిన్న రాత్రి కొడుకు, ఈ రాత్రి భార్య, నాకేమైనా మతిపోతున్నదా? కాస్త తీరుబడి చూసుకుని గురువుగారి ఆశ్రమాన్ని వెళ్ళి రావడం మంచిది.
అనుకుంటూ నిద్రపోతే మరేం కలొస్తుందో అనుకుంటూ తెల్లవార్లు మేలుకునే ఉన్నాడు. వీరభద్రానికి పీడకలల బాధ అంతటితో తీరలేదు. ఆ మర్నాటి రాత్రి కలలో కూతురు కోమలి ప్రత్యక్షమై ముఖంలో సిగ్గు, మాటల్లో మొండితనము కనబరుస్తూ, నాన్న, నేను ఎదురింటి అబ్బాయిని పెళ్లి చేసుకోదలచాను, వేగిర ముహూర్తం పెట్టించు అన్నది. అది విన్న వీరభద్రం నెత్తిన పిడుగుపడ్డట్టు అయిపోయి, ఎదురింటి అబ్బాయిని చేసుకుంటావా? నీకేమన్నా పిచ్చిగానే పట్టలేదు కదా? ఆ అబ్బాయి ఏదో కుదరని వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్న సంగతి ఊరందరికీ తెలుసు అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటాను, విన్నావా అంటూ చప్పట్లు చర్చి వెళ్ళిపోయింది కోమలి. కల ముగియగానే వీరభద్రం వణుకుతూ లేచి కూర్చున్నాడు. తననేదో పీడకలల పిశాచి ఆవహించింది అన్న నమ్మకం కలిగింది అతడికి. ఇక జాగు చేసి లాభం లేదు. ఉదయాన్నే బయలుదేరి గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి ఈ పీడకలల మర్మం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు. సూర్యోదయం కాగానే వీరభద్రం గురువుగారి ఆశ్రమానికి ప్రయాణం కట్టాడు. బయలుదేరబోయే సమయంలో అతడికి దేవుడి మందిరంలో దాచిన రామేశం రాగి యంత్రం జ్ఞాపకం వచ్చింది. అతడి గ్రామమైన పోలవరం మీదుగానే వీరభద్రం తన గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాలి. అతడు రాగి యంత్రాన్ని వెంట తీసుకుని బయలుదేరాడు. వీరభద్రం పోలవరం చేరి రామేశం ఇంటికి వెళ్ళాడు. రామేశ్వరం భార్య అతడికి మర్యాద చేసి తన భర్త ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పింది. మా అబ్బాయికి 25 ఏళ్ళు వచ్చినా ఎక్కడా ఉద్యోగ ప్రయత్నం చేయకుండా గాలికి తిరుగుతూ ఉంటాడు. ఇక మా అమ్మాయికి పెద్ద కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమతో మాకు లేదు. ఎదురింటి అబ్బాయి కట్నం లేకుండా చేసుకుంటానని వస్తే అతడు అందంగా లేడని అభ్యంతరం చెబుతున్నది. ఈ సమస్యలతో 2 ఏళ్లుగా నాకు అన్నం చూస్తేనే ఏవగింపు కలుగుతున్నది. బాగా ఆకలి పుట్టి కంచ నిండు భోజనం చేయకపోతే నేను ఎంతో కాలం బతకనని ఆయన భయం. ఈ సమస్యలకు బెదిరి ఇల్లు వదిలిపోయిన ఆయన ప్రాణాలతో తిరిగి ఇల్లు చేరలేదు అంటూ కళ్ళెత్తుకున్నది. రామేశ్వరం భార్య మాటలు వింటూనే వీరభద్రం తన పీడకలల మూల కారణం ఏమిటో గ్రహించాడు. రామేశ్వరం గృహ సమస్యలు తీరడానికి యోగి ఇచ్చిన బీజాక్షరాలు గల రాగయంత్రం తన మీద ప్రభావం చూపించింది. వీరభద్రం రామేశం భార్యతో, అమ్మా, మీరు బాధపడకండి. మీ ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకునే ఒక యోగి ప్రసాదించిన రాగయంత్రం ఒకటి తెచ్చాడు అని బండి ప్రయాణంలో దాన్ని రామేశం పోగొట్టుకున్న సంగతి చెప్పి, అమ్మా, ఎంతో ప్రభావం గల ఆ యంత్రం ఇదిగో, దీన్ని మీ దేవుడి మందిరంలో ఉంచండి, మీ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి అంటూ దాన్ని ఆమెకి ఇచ్చి ఆనందంగా తన గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు. కథ సమాప్తం. రెండవ కథ. ఇది చాలా పాత చందమామ కథ మళ్ళీ రెండవసారి ముద్రితమైంది. దొంగ బొత్తి. ఒక రాజ్యంలో దొంగతనాలు జాస్తి కావటం వల్ల పట్టుబడిన ప్రతి దొంగను ఊరి బయట బహిరంగంగా ఉరి తీయవలసిందని రాజుగారు ఉత్తర్వు వేశాడు. అదేవిధంగా ఎందరో దొంగలు ఉరి తీయబడ్డారు కూడాను. ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు, చిన్నడు అని 2 దొంగలు ఉండేవారు. తమ తోటి దొంగల కొందరు ఉరి తీయబడటం చూసి బెదిరిపోయి కన్నడు, చిన్నడు కూడా దొంగ వృత్తి మానటాన్ని నిశ్చయించారు. ఇంతవరకు చాలా పాపం చేశాం, ఇకనన్నా మంచిగా జీవిద్దాం అన్నాడు కన్నడు. చేసుకోదలిస్తే బోలెడని వృత్తులు అన్నాడు చిన్నడు. వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు. రోజు ఎడ్లను బీడుకు తోలుకుపోయి మేపుకు రావడం కన్నడి పని. తోటలో చెట్లకు నీళ్లు పోయడం చిన్నడి పని. మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకుని బీడుకు వెళ్ళాడు. ఎడ్లు వాడిని నానా తిప్పలు పెట్టాయి. వాటిల్లో అవి పోట్లాడుకోవటము, పరుగులు తీయటము, పక్కనే ఉన్న పొలాల్లోకి జొరపడటము మొదలైన పనులు చేయసాగాయి. వాటిని అదుపులో పెట్టడం కన్నడికి చాలా కష్టమైపోయింది. ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీళ్లు పోయి సాగాడు. ఎన్ని కడవలు తోడినా చెట్లకు చాలలేదు. సగం తోటన తడవకముందే చిన్నడికి చేతులు పడిపోయినట్టయింది, నడుము విరిగిపోయినట్టు అయింది. సాయంత్రం దాకా వాడు తోటకు నీరెత్తుతూనే ఉన్నాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక కన్నడు, చిన్నడు తమ తమ పనులను గురించి మాట్లాడుకున్నారు. అబ్బా, నాకైతే అసలు పని చేసినట్టే లేదు. ఎడ్లను బీడులో వదిలేసి చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోయాను. సూర్యాస్తమయం అయ్యేసరికి ఎడ్లు వాటంతా అవే నా దగ్గరికి వచ్చేశాయి. వాటి మువ్వల చప్పుడు నిద్రలేచి వాటిని తోలుకుని ఇంటికి వచ్చేసాను అన్నాడు కన్నడు. నేను అంతే. 4 కడవల నీరు పోసానో లేదో తోటంతా తడిసి ఊరుకుంది. రోజల్లా మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోయాను అన్నాడు చిన్నడు. బేష్, రేపు సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా, నేను తోటను తడుపుతాను అన్నాడు కన్నడు.
చిన్నడికి చాలా ఆనందం వేసింది. నేను అదే అన్నామనుకుంటున్నాను అన్నాడు వాడు కన్నడితో. బీట్లో పడుకునేందుకు మంచం కూడా మర్చిపోకుండా పట్టుకెళ్ళి సుమి అని హెచ్చరించాడు కన్నడు. మర్నాడు ఇద్దరు పనులు మార్చుకున్నారు. సాయంకాలానికి ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది. అయితే కన్నడ ఇంకొక చిత్రం కూడా గమనించాడు. తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవల నీరు పోసినా ఇంకిపోతోంది. దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి కనిపెట్టే తీరాలనుకున్నాడు కన్నడు. ఆ రాత్రి కన్నడు కానీ చిన్నడు కానీ తమ తమ పనుల గురించి మాట్లాడనే లేదు. ఇద్దరూ నిద్రపోతున్నట్టు పడుకున్నారు. ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి దాని పాదులో తవ్వటం మొదలుపెట్టాడు. కొంతసేపు తవ్వాక పలుకు ఏదో తగిలి కంగమని శబ్దం అయింది. వెంటనే కన్నడు చుట్టూ చూశాడు. చిన్నడు చీకట్లో తన పక్కనే నిలబడి ఉన్నాడు. ఏమిటి ఈ రాత్రి వేళ తవ్వుతున్నావు అన్నాడు చిన్నడు. ఈ చెట్టుకు పాదు సరిగా లేదు, నిద్ర పట్టక పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు అమాయకంగా. కంగమని మోగిందేమిటి అన్నాడు చిన్నాడు నవ్వు ఆపుకుంటూ. ఏదో రాయి ఏముంటుంది, పోయి పడుకుందాం పదా అన్నాడు కన్నడు. ఇద్దరు వెళ్ళి పడుకున్నారు. చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుగుకి కంగుమని తగిలింది ఏమిటో చూద్దామనుకున్నాడు కన్నడు. కానీ ముందు వాడికే నిద్ర పట్టింది. కన్నడు గురకు ప్రారంభించగానే చిన్నడు లేచాడు. పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. పాదు తవ్వితే లంకె బిందెలు దొరికాయి. వాటిని పైకి తీశాడు. వాటిని ఎక్కడైనా దాయాలి. సమీపంలోనే ఒక చెరువు ఉన్నది. చెరువులో ఆటే లోతు లేని చోట చూసి ఆ లంకె బిందెల్ని మట్టిలో పాతిపెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకుని నిద్రపోయాడు. కన్నడు తెల్లవారుజామునే నిద్ర లేచాడు. పలుగు తీసుకుని చెట్టు దగ్గరకు వెళ్ళాడు. లంకె బిందెల జాడ కనిపించలేదు. తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నటి కాళ్ళు పరీక్షించాడు. చిన్నటి కాళ్లకు బురద కొంచెంగా నాచు కనిపించాయి. చెట్టు పాదులో దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు. నేరుగా చెరువుకు వెళ్ళాడు. చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు. అక్కడే వెతికి లంక బిందెని పట్టుకున్నాడు కన్నడు. వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు. చిన్నడు కొద్దిసేపట్లో నిద్ర లేచాడు. పక్కన కన్నడు లేకపోవటం చూశాడు. వాడు వెంటనే చెరువు దగ్గర పరిగెత్తి బిందెల కోసం వెతికాడు. అవి లేవు. కన్నడు వాటిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి అటుకేసి పరిగెత్తసాగాడు. చిన్నడు కొంతసేపు పరిగెత్తాక వాడికి అంత దూరాన్ని బిందెలు మోసుకుంటూ పోతూ కన్నడు కనిపించాడు. చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిని పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్ళీ ఒక డొంక ఎక్కి తన కొత్త చెప్పుల్లో ఒకటి ఒకచోట విడిచి రెండోది 100 గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టెక్కి గుబురులో దాగి కూర్చున్నాడు. కొంతసేపట్లో కన్నడు లంకె బిందెలను మోయలేక మోస్తూ అటుగా వచ్చాడు. కొత్త చెప్పు ఒకటి వాడి కంటపడింది. కానీ ఒకటే ఉండడం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు. 100 గజాలు వెళ్ళాక దానికి జత కనపడింది. ఆశ పుట్టింది వాడికి. చుట్టూ పురుగు కూడా లేకపోవడం గమనించి కన్నడు లంకె బిందెలు కింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకుని రెండో దానికోసం వెనక్కు వెళ్ళాడు. ఈ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగివచ్చి దారిలో పెట్టి ఉన్న లంకె బిందెలు భుజానికి ఎత్తుకుని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు. 2 కొత్త చెప్పులు తీసుకుని కన్నడు తిరిగి వచ్చేసరికి లంకె బిందెలు లేవు. ఇది చిన్నడి పనే అని రూఢి చేసుకుని కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లో చిన్నడి ఇంటికి వెళ్ళాడు. చిన్నడి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటి సంగతి అని అడిగాడు. అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడని చెప్పారు. గుడ్ల కప్పి నటింట్లో పడుకోబెట్టిన చిన్నడిని కూడా చూపించారు. కాసేపు కన్నడు కూడా వాళ్ళతో పాటు ఏడ్చి ఈ విధంగా అన్నాడు. ఇద్దరము ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఇక చిన్నడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. తాను నాకన్నా ముందు చచ్చిపోతే తన శవాన్ని కొట్టేసిన కంది చేనులో కందిమోళ్ల మీదుగా లాగమని నన్ను కోరాడు. వాడి ఆఖరి కోరిక తీరుస్తాను అంటూ వాడి శరీరాన్ని భుజాన వేసుకుని ఎవరి మాటలు వినిపించుకోకుండా గ్రామం పొలిమేరలో ఉన్న కొట్టిన కంది చేను దగ్గరకు తీసుకుపోయాడు. నేలలో పాతిన కత్తుల్లాగా ఉన్న కందిమోళ్ళు చూసేసరికి చిన్నటికి నిజంగానే ప్రాణం పోయినంత పని అయింది. ఊరుకుంటే నిజంగానే తనను కందిమోళ్ళ మీదుగా లాగుతాడని అతనికి భయం కలిగింది. చిన్నడు చప్పును లేచి కన్నడి కాళ్ళు పట్టుకుని అన్న నన్ను మన్నించు, మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుదాం అనుకున్నాం కదా, నేను దొంగ బుద్ధులు మాత్రం దేనికి?
2 లంకెబిందెలున్నాయి. చెరొకటి తీసుకుని ఆ ధనంతో హాయిగా జీవిద్దాం అన్నాడు. లంకెబిందెలు కన్నడు చిన్నడు సమంగా పంచుకుని ధనవంతులై సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు. కథ సమాప్తం. 3వ కథ కొడుకు కోసం. ఇది చిన్న కథ. రాసిన వారు శ్రీమతి ఎండి సౌజన్య గారు. విజయదుర్గం అనే ఊళ్ళో విశ్వాచారి పేరు మోసిన వైద్యుడు. అతనిలో వైద్యం కన్నా భేషజం చాలా హెచ్చు. దాన్నే అతను తన కొడుకు నేర్పుతున్నాడు. ఇంతలో విశ్వాచారికి పెద్ద జబ్బు చేసింది. తన వైద్యం పారలేదు. సావు తప్పనట్టు కనబడింది. ఇంకో వైద్యుడి చేత చికిత్స పొందాలంటే తన పేరు పోవటమే గాక తన కొడుకు భవిష్యత్తు ఉండదు. అందుచేత అతను తనకు తెలిసిన వైద్యమే తన కొడుకు చేత చేయించుకుంటూ సావు కోసం ఎదురు చూస్తున్నాడు. విశ్వాచారి చావు బతుకుల్లో ఉన్నట్టు విని శర్భాచారి అనే వైద్యుడు చూడవచ్చాడు. విశ్వాచారి పోతే ఆ స్థానం తాను కాజేయాలని ఆ శర్భాచారి ఉద్దేశం. విశ్వాచారి ఇది గ్రహించి తన శక్తినంతా కూడగట్టుకుని మంచంలో నుంచి లేచి కూర్చుని తన కొడుకు తన వ్యాధికి అద్భుతంగా చికిత్స చేస్తున్నట్టు శర్భాచారితో మాట్లాడాడు. శర్భాచారి సంతోషం ప్రకటించి విజయదుర్గంలో తాను స్థిరపడే ఉద్దేశం మానుకుని వెళ్ళిపోయాడు. విశ్వాచారి ఆశ్చర్యంగా చూస్తున్న తన కొడుకుతో, నిన్ను గురించి గొప్ప అభిప్రాయం కలిగించడానికి శ్రమపడ్డాను, లేకపోతే వాడు ఇక్కడికి వచ్చి నీకు తిండి పుట్టకుండా చేసేవాడు అంటూ వెనక్కి పడిపోయి ప్రాణాలు వదిలాడు. కథ సమాప్తం. 4వ కథ పనికిరాని ప్రఖ్యాతి. కళింగ దేశపురాజు అపర దానకర్ణుడు, నిరతాన్న ప్రదాత. రోజు వేలాది పేద జనానికి అన్నదానము, బ్రాహ్మణులకు సువర్ణదానము చేస్తూ ఉండేవాడు. మహాదాతకు ఆయనకు కీర్తి దేశ దేశాలా పాకింది. కళింగరాజుకు ఒక కుమార్తె ఉన్నది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. తగిన వరుడి కోసం అన్వేషిస్తూ ఉండగా కాంభోజరాజు కొడుకు కళింగరాజు కుమార్తెకు అన్ని విధాలా తగినవాడని తెలిసింది. కళింగరాజు కాంభోజరాజు వద్దకు దూతలను పంపాడు. వాళ్ళు వెళ్ళి కాంభోజరాజుతో, మా మహారాజు గారి ఖ్యాతి అందరికీ తెలిసింది. ఆయన లక్షలాది పేద సాధులకు బ్రాహ్మణులకు నిత్యము దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వారి కుమార్తెను తమ కుమారుడికి చేసుకుంటే ఎంతైనా బాగుంటుంది అన్నారు. మీ దేశం నిండా పేదవాళ్లే ఉన్నట్టు కనబడుతుంది. అలాంటి పేద దేశంతో మేము సంబంధం చేసుకోము అన్నాడు కాంభోజరాజు. కథ సమాప్తం. 5వ కథ లంకె బేరం. ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ కర్కోటకుడు. వడ్డీ విపరీతంగా గుంజి వాయిదా లోపల బాకీ తీర్చని వారి ఆస్తులు స్వాధీనం చేసుకుని చాలా ధనం సంపాదించాడు. ఒకరోజు జయకాంతుడు అనేవాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వచ్చి 50 రూపాయల అప్పు అడిగాడు. 100 రూపాయలకు నోటు రాసి 2 నెలలలోపుగా అప్పు తీర్చినట్టయితే 50 రూపాయలు ఇస్తానని, లేకపోతే జయకాంతుడు ఆస్తి వేలం వేస్తానని వడ్డీ వ్యాపారి అన్నాడు. నాకున్న ఆస్తి అంతా కలిసి ఒక చిలుక, ఒక గుర్రమును. మీ బాకీ 2 నెలల్లో తీర్చకపోతే వాటిని అమ్మి మీ బాకీ తీర్చేస్తాను అన్నాడు జయకాంతుడు. గడువు అయిపోయింది. జయకాంతుడి గుర్రం ఖరీదు 300లకు తక్కువ ఉండదు. బాకీ కింద గుర్రాన్ని తీసుకుంటాను అన్నాడు వడ్డీ వ్యాపారి. గుర్రాన్ని విడిగా అమ్మను, చిలకను గుర్రాన్ని కలిపి అమ్ముతాను. రెండిటి కింద 400 ఇవ్వండి అన్నాడు జయకాంతుడు. నీ వెధవ చిలక నాకు అవసరం లేదు అన్నాడు వడ్డీ వ్యాపారి. రెండింటిని అమ్మి గుర్రం ధరని నీకు ఇచ్చేస్తాను అని జయకాంతుడు వడ్డీ వ్యాపారిని సంతకు తీసుకుపోయి చిలుక గుర్రము 400 అని అరిచాడు. ఒక పెద్ద మనిషి వచ్చి చిలుక ఖరీదు, గుర్రం ఖరీదు విడివిడిగా ఎంత అని అడిగాడు. వాడు జయకాంతుడు మనిషే. గుర్రం వెల 4 రూపాయలు, చిలక వెల 400 అన్నాడు జయకాంతుడు. ఆ పెద్ద మనిషి గుర్రాన్ని చిలకని తీసుకుని 404 రూపాయలు జయకాంతుడి చేతిలో పెట్టాడు. వాడు ఆ డబ్బంతా తీసుకుని వడ్డీ వ్యాపారికి 4 రూపాయలు ఇచ్చి నా బాకీ తీరింది అని తన దారిని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. మన తెలుగు సామెత ఒకటి, తాటినెక్కితే తలదన్నేవాడు మరొకడు ఉంటాడు అని. ఇలాంటివి చూసే వచ్చిందండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక పెట్టండి. చాలామంది చూస్తున్నారు, కామెంట్లు పెట్టడం లేదు, దయచేసి చేయండి. అది మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.